మనం చూస్తుంటాం చాలా మంది బ్లడ్ డొనేట్ చేస్తుంటారు, రక్తదానం చేసేటప్పుడు టెస్ట్ చేస్తుంటారు కదా. సో ఈ టెస్ట్ లో ఒకవేళ క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ కూడా బయటపడే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అబ్సల్యూట్లీ మేడం. సో ఆ ఛాన్స్ చాలా తక్కువ. అంటే ఒక్కరు 10 కోట్లు 100 కోట్లు ఒకరికి అలా దొరికే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బ్లడ్ క్యాన్సర్ వ్యాధి ఉన్న పేషెంట్స్కి లక్షణాలు ఉంటాయి. సో బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఆరోగ్యమైన ఉన్న డోనర్తోనే మనం హెల్దీ నార్మల్ డోనర్తోనే మనం బ్లడ్ కలెక్ట్ చేసి అవసరం ఉన్న పేషెంట్కి ఎక్కిస్తాం. సో డోనర్ పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ హిమోగ్లోబిన్ నార్మల్ ఉండాలి, డబ్ల్యూబీసీ ప్లేట్లెట్ నార్మల్ ఉండాలి, వాళ్ళ బ్లడ్లో అన్ని ఇన్ఫెక్షన్ టెస్ట్ నెగటివ్ ఉండాలి, రైట్? అలా అన్ని క్రైటీరియా సెట్ అవుతేనే మనం డోనర్ నుంచి బ్లడ్ కలెక్ట్ చేసి, ఎందుకంటే బ్లడ్ డొనేషన్ ఈజ్ వాలంటరీ, రైట్? ఇట్ ఈజ్ ఇచ్చే డోనర్ ఆరోగ్యవంతంగానే ఉంటేనే అది ఆ బ్లడ్ అవసరం ఉన్న పేషెంట్స్కి సేఫ్, రైట్? సో సేఫ్టీ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. సో డోనర్ పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉండాలి, వాళ్ళ అన్ని ఇన్ఫెక్షన్ నుంచి కానీ అన్ని బ్లడ్ కౌంట్ సరైన పద్ధతిలో మాత్రలు ఉంటేనే వాళ్ళ నుంచి మనం బ్లడ్ కలెక్ట్ చేస్తాం. సో ఎవరికైనా ఇన్సిడెంట్లీ బ్లడ్ క్యాన్సర్ డయాగ్నోజ్ అవ్వచ్చు. సో అలా బ్లడ్ రక్త కణాలు కౌంట్లో ఏమైనా తేడా ఉంటే డెఫినెట్లీ డోనర్ని రిజెక్ట్ చేస్తారు బ్లడ్ బ్యాంక్ వాళ్ళు.